భారీ వర్షాలకు ధ్వంసమైన తిరుమల ఘాట్ రోడ్లు ఇంకా గాడిలో పడలేదు. సింగపూర్కి చెందిన జియో ఇంజనీర్ కంపెనీ చేపట్టిన మరమ్మత్తు పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండవ ఘాట్ రోడ్డు 16వ కిలోమీటర్ వద్ద జరుగుతున్న మరమ్మత్తు పనులపై మా ప్రతినిధి వరప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. గత 10 రోజులుగా తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల రెండవ ఘాట్ రోడ్డు 16వ కిలోమీటర్ వరకు కూడా భారీ స్థాయిలో కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో అక్కడ మరమ్మతు కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత 3 రోజుల పాటు కొనసాగుతున్న ఈ మరమ్మతు కార్యక్రమాలు కూడా అంత వేగంగా జరిగినట్లు మనకు కనిపించలేదు. ఎందుకంటే 23వ తేదీ లోపల ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసామని టీటీడీ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం పరిస్థితి చూసినట్టయితే ఇప్పటివరకు ఇక్కడ కుంగిపోయి ఉన్న రోడ్డు కింద సిమెంట్ కాంక్రీట్ మనం ప్రస్తుతానికి వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే దీనికి ఇంకా రెండు పక్కల సపోర్ట్ చేయాల్సి ఉంది. అలాగే ఇటు పక్క నుంచి రాక్ బోల్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మనం చూసినట్లయితే కూడా వర్క్ చాలా తక్కువ స్థాయిలో జరుగుతుంది. ఇక్కడ వర్కర్లు కూడా పనిచేస్తున్న వారు కూడా చాలా భయభ్రాంతులకు గురై కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా అపాయంతో కూడుకున్న ప్రదేశం కాబట్టి ఇక్కడ చూస్తున్నట్టయితే వాళ్ళు కూడా చాలా మంది దాదాపు ఒక 10 మంది దాకా వర్కర్లు ఇక్కడ ఎటువంటి తల మీద హెల్మెట్లు తప్ప ఎటువంటి వాళ్ళ దగ్గర పనిముట్లు కూడా లేవు. చాలా అపాయంతో కూడిన పరిస్థితిలో కూడా వాళ్ళు పనిచేయడానికి సిద్ధపడ్డారు. అలాగే ఈ గతంలో మనం టీటీడీ చెప్పినట్టు విధంగా ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఈ వర్క్ చేస్తామని చెప్పారు. కానీ ఎల్ఎన్టీ కంపెనీ చేతులు ఎత్తేయడంతో సింగపూర్కి సంబంధించిన భూమి జియో కన్స్ట్రక్షన్కి సంబంధించిన కంపెనీ ప్రస్తుతం ఈ పనులు కూడా చేపట్టబోతుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ రాక్ బోల్టింగ్ చేసే పరికరాలను కూడా ఈ కంపెనీ దగ్గర ఉండటంతో ఈ కంపెనీనే ఈ వర్క్ చేయడానికి కూడా ముందుకు వచ్చింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన యంత్రాలను కూడా మరో 2 రోజుల్లో ఈ సంఘటనా స్థలానికి చేరుకుంటాయని కూడా ఇక్కడ అధికారులు అంటున్నారు. అదేవిధంగా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క 2 అడుగులకు ఒక రాక్ బోల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈలోగానే అందుకు అవసరమైన మరమ్మతు కార్యక్రమాలు కూడా టీటీడీ చేపట్టబోతుంది. మరో 2 రోజుల పాటు ఈ యంత్రాలన్నీ ఇక్కడికి చేరుకున్న అనంతరం దీనికి రాక్ బోల్ట్ చేసిన తర్వాతనే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాహనాలు అనుమతించడానికి అవుతుందని కూడా టీటీడీ అధికారులు అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి చూసినట్లయితే ప్రస్తుతానికి కూడా వాహనాల తరలింపంతా లింక్ రోడ్ నుండి తిరుమలకు తరలిస్తున్నారు. ఎందుకంటే ఈ రోడ్లో భారీ వాహనాలు ప్రయాణిస్తే ఈ రోడ్డు ఎక్కడ కుంగిపోతుందనే నేపథ్యంలో టీటీడీ వాహనాలు కూడా ఇటుపక్క అనుమతించలేదు. ఓన్లీ ద్విచక్ర వాహనాలు మాత్రమే ఇటువైపు నుండి అనుమతిస్తుంది. వాహనాలన్నీ కూడా ప్రస్తుతానికి లింక్ రోడ్ నుండి అంటే దాదాపు 14వ కిలోమీటర్ల లింక్ రోడ్ తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే వాహనాలని లింక్ రోడ్ నుండి దాదాపు తిరుమలకు చేరవేసే ప్రయత్నం కూడా టీటీడీ ఏర్పాటు చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ దాముతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.